వైఫల్యాన్ని చెందుతున్నానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆయన జీవ గ్రంథం నుంచి మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు. అంటే మనం ఆశపడుతున్నామండి, ప్రభువా ఇది నాకు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేదా నాకు గర్భఫలం కావాలి, లేదా నాకు ఇంకా ఫలానా నాకు కావాలి, మనం ఆశిస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, కానీ మీకు దొరకటం లేదు, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, కొట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడుగునందున దొరకదు. చూసారండి ఎన్ని శ్రేష్టమైన మాటలు తెలుసండి. నరహత్య చేయుదురు. ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఒకరిని చంపేస్తే తనకున్న ఆస్తి అంతా మనకు వచ్చేద్ది అనుకుంటారు, కానీ మీరు సంపాదించుకోలేరు. ఒక వ్యక్తిని నరహత్య చేసినప్పటికి కూడా తను సంపాదించుకున్న సంపాదన నీకు రాదు. ఏమవుతుందో తెలుసండి, శిక్ష పడి జైలుకి వెళ్తారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఏది చేస్తున్నా సరే అది మన మంచిది అనుకుంటారు, కానీ వారు చెడు చేస్తూ దేవునికి దూరం అయిపోతారు, సాతానికి దగ్గర అయిపోతుంటారు. ఇక్కడ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, నరహత్య చేదురు, మత్సరపడుదురు. అంటే మత్సరం అంటే ఎదుటి వారిని చూసి ఓర్వలేనటువంటి స్వభావం. చాలా మందికి కూడా వారిని చూసి ఓర్వలేకుండా ఉంటామండి. మరి అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? నరహత్య చేస్తున్నారండి, వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారా? ఒకసారి ఆలోచించండి. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు పోట్లాడుదురు అంటే గొడవ పెట్టుకుంటారు, అలాగే యుద్ధములు చేయుదురు అంటే యుద్ధములు జరుగుతున్న దేశాల మీద దేశాలు, అంటే మనం ఇరుగు పరుగు వాళ్ళతో మనం దెబ్బలాడుతూ ఉంటాం, పోట్లాడుతూ ఉంటాం. కానీ ఇటువంటి స్వభావం నీలో పెట్టుకుని, నువ్వు ఇటువంటి స్వభావం పెట్టుకుని నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మీరు వింటున్నట్లయితే, అప్పుడు దేవుణ్ణి మనం అడిగినట్లయితే దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడా? ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరులారా. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థన ఆలకించను. ఎందుకు ఆలకించినట్లుడండి? కారణాలు ఏంటో తెలుసండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు. దీనికి కారణాలు ఉన్నాయి. ఏంటో కారణాలు తెలుసండి. మీరు నరహత్య చేస్తున్నారు. రెండవదిగా మత్సరపడుతున్నారు, ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారు, అంటే గర్వం అనేది మీలో వస్తుంది. మూడవదిగా ఆయన చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఎదుటి వారిని చూసి మీరు పోట్లాడుతున్నారు. ఏమన్నా వాళ్ళు బాగున్నట్లయితే వారిని చూసి వారం లేకుండా మీరు పోట్లాడుతున్నారు. అలాగే కొంతమంది ఉంటారండి, దేశాల మీద దేశాలు యుద్ధములు జరుగుతున్నాయండి. యుద్ధములు జరుగుతున్నప్పుడు వారు విజయం ఎందుకు పొందుకోవట్లేదు? వారి మనసులో ఏంటంటే వారిని నాశనం చేయాలని అనుకుంటుంటారు. కానీ అది దేవుని చిత్తమా? ఎదుటి వారిని చంపడం దేవుని చిత్తమా? ఎంత మాత్రము కాదు. ఎదుటి వారి వేరే దేశము నశించిపోవడం దేవుని చిత్తమా? అది ఎంత మాత్రం కాదు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సమాధాన పడాలంటున్నారు. అంటే ఇరు దేశాలు కూడా కూర్చుని మాట్లాడుకుని సమాధాన పరుచుకుని, ఆ దేశ ప్రజలు చనిపోకూడదు, ఈ దేశ ప్రజలు చనిపోకూడదు. ఇటువంటి క్యారెక్టర్, ఇటువంటి స్వభావం మనలో పెట్టుకుని దేవునికి ప్రార్థన చేస్తే, మనం ఏమైనా అడిగితే, మనం ఏదైనా ఆశిస్తే దేవుడు ఇస్తాడా? ఎంత మాత్రం కూడా ఇవ్వడు. అందుకనే క్రైస్తవుడు వైఫల్యం చెందటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, ఏమంటాడు తెలుసండి, ప్రార్థన లేని జీవితం. దేవుడు ప్రార్థనని అంగీకరించలేనటువంటి జీవితం. ఎవరి కోసమైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? కష్టాల్లో ఉన్నారండి, శ్రమలో ఉన్నారు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉందని మనతో చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా మోకరించి వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామండి. పాస్టర్ గారు ఉన్నారా, ఆయన చూసుకుంటారు లేదనుకుంటుంటారు. పాస్టర్ గారు చేస్తారు తప్పకుండా, కానీ మనం కూడా చెయ్యాలి కదా. కష్టం ఈ రోజు ఆవిడకి వచ్చింది, రేపు మీకు వస్తుందేమో. నేను గ్రూప్లో అందుకే మెసేజ్ పెడుతుంటాను, అమ్మా మీ అందరూ బ్రతిమారుకుంటాను, అమ్మా మీరు అందరి కొరకు ప్రార్థించండి అమ్మా, నేను ప్రార్థన సహాయం అడుగుతున్నాను. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక్క నిమిషం, ఒక 10 సెకండ్లు కేటాయించి మనం ప్రార్థన చేసిన, ప్రభువా సేవకులకి విజ్ఞాపన వచ్చింది, సేవకుడు గ్రూప్లో పెట్టి ఉన్నాడు, దీని కొరకు ప్రార్థించమన్నాడు అని చెప్పి మీరు ప్రార్థించినట్లయితే, నిజంగా మన ప్రార్థనలు ఎంత శక్తి ఉందో తెలుసండి. నేను ప్రార్థనని ఆలకించేవాడిని. మనస్ఫూర్తిగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, వారి ప్రార్థనని నేను తృణీకరించేవాడిని కాదు. నీతిమంతుల యొక్క ప్రార్థనని నాకు ఆనందకరం అంటున్నాడండి దేవుడు. అవునండి, మనం అందరం కూడా ఎవరికి కష్టం వచ్చినా సరే, ఈ రోజు ఆవిడకి వచ్చింది కదా ఏం కాదులే అనుకుంటాను, రేపు నీకు రావచ్చేమో, నీ కుమార్తెకి రావచ్చేమో, నీ భర్తకి రావచ్చేమో, మన కుటుంబంలోకి రావచ్చేమో. ఒకసారి ఆలోచించండి. కష్టం ఎవరికైనా కష్టమే, శోధన ఎవరికైనా శోధనే. వారు ఒకరిని అడుగుతూ ఉంటారండి, తోటి సహోదరుని అడుగుతారు,
సేవకుని అడుగుతారు, మాకు ఈ సమస్య ఉందండి ప్రార్థించండి అయ్యా అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి, దాన్ని ప్రేమతో స్వీకరించి దాని కొరకు మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వీరి జీవితాల్లో వైఫల్యం చెందడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడ ఎందుకు క్రైస్తవులు వైఫల్యం చెందుతున్నారంటే వారు ఏం చేస్తున్నారో తెలుసండి, నరహత్యలు చేస్తున్నారు, మత్తర పడుతున్నారు, గొడవలు పడుతున్నారు, యుద్ధములు చేస్తారు. అది దేవుడికి ఇష్టమండి. ఇటువంటి స్వభావం అంతా మనలో మనమే చూస్తున్నాం, ఎక్కడి దాకా వెళ్ళదు. ఈ క్యారెక్టర్స్ ఏమైనా మనలో ఉన్నాయా? ఈ స్వభావం మనలో ఉందా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఒకసారి ఆలోచించండి. నువ్వు పక్కన ఉన్న వాళ్ళతో ఎప్పుడు గొడవ పడుతుంటారు. అది నీ భర్తమైనా, నీ కుటుంబస్తులైనా, నీ పొరుగు వాళ్ళైనా, ఇరుగు వాళ్ళైనా, నీ స్నేహితులైనా, ఎవరైనప్పటికీ కూడా ఎనీవన్ మనం గొడవ పెట్టుకుని వాళ్ళకు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తారు. ప్రభు అన్న ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి చేరడు ఎంత మాత్రం కూడా. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. మనం ఎలా ఉండాలంటున్నాడంటే, అమ్మా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మాటలు నేను వినాలి కదా, అయితే నా మాట కూడా మీరు వినండి. నా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎదుటి వారితో ఎవరితో కూడా మీరు గొడవ పెట్టుకోకండి, ఎదుటి వారితో మీరు మస్తర పడకండి, ఎదుటి వారితో మీరు పోట్లాడకండి, ఎదుటి వారిని చూసి జాలి పడండి. ఎవరైనా ఆకలి కొని ఉన్నారా ఆహారం పెట్టండి, దప్పి కొని ఉన్నారా నీళ్ళు ఇవ్వండి. ఇది నేను చెప్తున్నాను. ఇది మీరు చేస్తున్నారా? ప్రశ్న. జవాబు మన దగ్గర ఉంది. అయ్యా నేను చేస్తున్నానంటే మీరు నిజంగా ధన్యులే. మీరు ఎవరికైనా గుప్పుడు నీళ్ళు ఇచ్చారంటే మీకు దేవుడు మీ సమస్యల్లో, మీ ఇరుకుల్లో మరలా తిరిగి దానికి డబల్ మీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఇచ్చే దేవుడు. ప్రతిదీ కూడా చెప్తున్నాడు, నేను ఏది తీసుకున్నా సరే నేను మరలా ఇచ్చే దేవుడిని. పేదవారికి అప్పిస్తేనంటది సాక్షాత్తు దేవుడికి ఇచ్చినట్లు అంటాడు. మనం ఎవరికైనా తెలిసి సత్యం కీర్తనకారుడు మాట్లాడుతున్నాడండి, పేదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టే. జీవగ్రంథంలో ఉంది నీ మాట. మనం ఎవరైనా సరే పేదవారు వచ్చి నేను కష్టంలో ఉన్నాను, ఆకలి వేస్తుంది, అన్నం తినాలనుకుంటున్నాను, లేదంటే నీళ్లు తాగాలనుకుంటున్నాను, ఎవరైనా మనస్ఫూర్తిగా చేయించాల్సి మనం అర్జించినప్పుడు మనం ఏం చేస్తామంటే అవతలకి వెళ్ళిపో అని చెప్పి మనం తృణీకరిస్తూ ఉంటాం. కానీ ఎందుకు పనికిరానటువంటి వాటికి ఎక్కువ ధనాన్ని మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, నీవు కనుక వారికి ఇచ్చినట్లయితే అది నాకు ఇచ్చినట్లే. కానీ మనం ఇస్తున్నామా? అలాగా జీవ గ్రంథము ఎప్పుడైతే సరే ఒక మాట చెప్తుందంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులుగా మనం వైఫల్యం అవటానికి, విఫలము చెందటానికి గల కారణాలు చిన్న చిన్నవే, పెద్ద కోసమా. ఏమంటున్నాడంటే, అమ్మా మీ జీవితంలో ప్రార్థన లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళమంటాడు. మనం ప్రార్థన చేసుకుని వెళ్తున్నామండి, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసి పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు చేసుకుంటారు. పాస్టర్ గారి ప్రార్థన కాదండి. మొట్టమొదటిగా ఏంటి తెలుసండి, సమస్య మీది మోకరించి తండ్రిని అడగాలి, అడుగుతూ సేవకుడికి చెప్పాలి. ఒకవేళ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో మీరు కూడా ఏం చేయాలి? ఏకీభవించాలి. సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. అప్పుడే దీనివల్ల మనకి ఏం పొందుకుంటాం తెలుసండి, దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకుంటాం, ఖచ్చితంగా పొందుకుంటాం. ప్రార్థనలో గొప్ప విజయం ఉందండి. క్రైస్తవులు మొట్టమొదటిగా వైఫల్యం ఏ విషయంలో చెందుతున్నారంటే ప్రార్థన లేనటువంటి జీవితాలు. అందుకనే మన వైఫల్యం చెందుతాం. ఏ విషయంలోనే సరే, అది చిన్నదా పెద్దదా, దేని గురించి అయినా సరే మనం ప్రార్థన చేయాలి. మనం ఎక్కడో ఈ కంట్రీలో చాలా సేఫ్టీగా ఉన్నామండి, ఎటువంటి యుద్ధములు లేవు, ఎటువంటి గొడవలు లేవు, చక్కగా దేవుని మందిరంలో కూర్చొని దేవుని ఎక్కడ మాట్లాడినాం. ప్రతి చోట అలా లేదు, ప్రతికూలంగా ఉన్నాయి. ఇండియా దేశంలో బాగుందనుకుంటున్నారా? అస్సలు బాగుంది. పరిచయం చేస్తున్న వాళ్ళని తిడుతున్నారు, కొడుతున్నారు, దూషిస్తున్నారు, చాలా భయంకరంగా ఉంది. మరి గల్ఫ్ కంట్రీలో ఉందా? ప్రాణాలను గుప్పుల్లో పెట్టుకుని ఉన్నారు. ఏ రోజున ఏ విపత్తు జరుగుతుందో మనం బ్రతికుంటామా, కుటుంబం దగ్గరికి వెళ్ళి మన మరలా మా భార్య బిడ్డలను చూసుకుంటామని చెప్పి ఒక భయంతో బతుకుతున్నారండి. మనమైతే అటువంటి భయం ఏమి లేకుండా చక్కగా సంతోషంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, మనము బాగున్నాము, మన ఉద్యోగాలు బాగున్నాయి, మన కుటుంబస్తులు అందరూ కూడా బాగున్నారు. మన నుంచి దేవుడు కోరుతుంది ఏంటంటే ప్రార్థించండి. ఎవరి కొరకు ప్రార్థించాలి? ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారి కొరకు మీరు ప్రార్థించమంటున్నాడు. నిజంగా మనం ప్రార్థన చేసినట్లయితే మనం క్రైస్తవుడుగా మొట్టమొదటిగా మనం ఏం పొందుకుంటాం తెలుసని, దాని నుంచి ఆశీర్వాదం పొందుకుంటాము, మన విజయాన్ని పొందుకుంటాం. మన ప్రార్థన ఆలకిస్తాడండి దేవుడు. మీరు అనుకుంటున్నారు నా ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడని, మీ ప్రార్థన ఆలకిస్తాడండి. మీరు ఎవరైతే మోకరించండి, దేవుడిని అడగండి. ఎలా అడుగుతారంటే, మీ అమ్మని మీ నాన్నని ఏ విధంగా మీరు అడుగుతారు, మీకు ఏమైనా అవసరమైతే దాన్ని ఏ విధంగా అడుగుతారు అదే విధంగా అడగండి. మీకు వచ్చిన భాషలో మీరు అడగండి. మీరు ఏమైనా డిగ్నిఫైడ్గా మాట్లాడవసరం లేదు. మీకు ఏ స్వరం అయితే ఇచ్చాడో, ఏ గొంతు అయితే ఇచ్చాడో దానితో మీరు అడగండి. మీ సమస్యను ఉన్నట్టుగా దేవునికి చెప్పుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మనం నమ్మాలి.
దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్పి చాలా మంది ఎక్కడ ఆలకిస్తారులే. ఎందుకు ఆలకించడు? మన పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఏదైనా సాక్షాత్తు దేవుడి దిగి వచ్చేస్తాడండి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఏం తెలుసు? ఎవరు తెలుసండి? ఎస్తేరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసండి? సాక్షాత్తు దేవుడే ఉపవాసానికి ఒక రాజముద్ర వేస్తాడండి. ఈ శాసనం ఖచ్చితంగా జరగాలని ఒకసారి రాజముద్ర పడిస్తారు, దాన్ని ఎవరు కూడా తప్పించజాలరు. కానీ ఉపవాసం ఉండి ఏం చేస్తుందో తెలుసండి? ఎస్తేరు ఉపవాసం ఉంది. ఎస్తేరుతో పాటు ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఉపవాసం ఉండమని చెప్పింది. అయ్యా, మనం ఉపవాసం ఉండాలి, మన దేశం మీదకి విపత్తు రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, మనం చంపేయబోతున్నారు. కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరైతే పన్నాగం పన్నారో తనతో దేవుడు మాట్లాడతాడని చెప్పి అంత చెప్పినప్పుడు అందరూ కూడా ఎస్తేరు ఏం చెప్పిందో ఆ విధంగా అందరూ కూడా గోను బట్ట కట్టుకెళ్ళి ఉపవాసం ఉండి కటిక ఉపవాసం చేశారండి. లేఖనాలు సెలవిస్తున్నాయి, రాజ్యశాసనాన్ని కూడా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగించాలి. దేవుడు ఒక్కసారి రాజు ఒక ముద్ర వేసిన తర్వాత, ఒకసారి అప్రూవల్ చేసిన తర్వాత ఎవరు కూడా మార్చడానికి లేదు. ఆ రాజు హృదయాన్ని కూడా మార్చేసాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. చిన్న చిన్న ఏమున్నాయండి ఇక్కడ ఈ లోకంలో ఉన్నవి? జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది, లేదా బలహీనంగా ఉన్నారు, కోటి చిన్న చిన్నవి అన్నీ కూడా. చనిపోయిన వారిని లేపేస్తాడండి. ఎవరు? లాజరు చనిపోయాడు, 3 దినాలైంది, దేహము కుళ్ళిపోయింది. కానీ తన అక్క ఏం చేసిందో తెలుసని? దేవుని యొక్క పాదాలు పట్టుకుని కన్నీరు విడిచి ఏం చేసిందో తెలుసని? ప్రభువా, నా సహోదరుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తున్నప్పుడు అంట తన కన్నీరు యేసు ప్రభు గారు పాదముల మీద పడి తన కన్నీరుని చూసి తన కన్నీటి ద్వారా దేవుడి హృదయం కరిగి చనిపోయినటువంటి లాజర్ని ఏం చేశారు తెలుసని? లాజరు లే అన్నాడండి. లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. అంత గొప్ప దేవుడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రతి కన్నీటి కొట్టిని కూడా దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. మన వైఫల్యం చెందటానికి మొట్టమొదటి కారణం మన ప్రార్థన దేవునికి అంగీకారంగా లేదు. మన మనస్ఫూర్తిగా చేయండి. ఎటువంటి స్వార్థము, అసూయ, పగ, ద్వేషము లేకుండా, కల్మషం లేకుండా మీరు ప్రార్థించండి, ఖచ్చితంగా ఆలకిస్తాడు. అది సందేహం లేదు. నేను ఆలకించేవాడిని. మీరు అడగండి, ఏది కావాలో అది నేను ఇచ్చేవాడిని, మీకు సహాయం చేసేవాడిని. ఎంత గొప్ప మాట్లాడి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటను బట్టి మనం అడగొచ్చు. ప్రభువా, నువ్వు సహాయం చేస్తానన్నావు కదా, నిజముగా మొరపెట్టి వారి వరని ఆలకిస్తానన్నావు కదా, నాకు సహాయం కావాలి, నేను నిజంగా మొరపెడుతున్నాను, నాకు ఈ సమస్య ఉంది, నేను మనుషుల వైపు నేను ఆనుకోవటం లేదు, సంపూర్ణంగా నీ వైపు ఆనుకుని ఉన్నాను, మనుషులకి నా బాధ నేను చెప్పుకోవట్లేదు, ఆ మనుషులు సృష్టించినటువంటి సృష్టికర్త నీతో నేను చెప్పుకుంటున్నాను, నా ప్రార్థన ఆలకించు ప్రభువా. మీరు ఒక్క మాట అడగని నోరు తెరిచి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఉద్యోగం లేనడికి ఉద్యోగం ఇచ్చేవాడు ఉన్నాడు, స్వస్థత లేనడికి స్వస్థత దయచేసేవాడు ఉన్నాడు. అలాగే బిడ్డల కోసం ప్రార్థించినప్పుడు బిడ్డలకి గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యాడు. అంటే మనం అడిగే విధానం దేవునికి నచ్చాలి, అడిగే మనసు దేవునికి నచ్చేదిగా ఉండాలి. నువ్వు నిస్వార్థంగా ఉండి నీతిగా యథార్థంగా ఉంటూ దేవుడిని అడిగితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి పనులు ఏంటో తెలుసని వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు. నేను ఆశిస్తున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను దేవుణ్ణి, కానీ నాకు దొరకట్లేదు. అంటే నాలో ఏదో ఒక లోపం ఉంది. ఆ లోపాలు కూడా ఇక్కడ రాస్తాడు కదండి. ఏమంటున్నారంటే నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, సంపాదించుకొనలేరు. అంటే నరహత్య చేస్తున్నారు, తర్వాత ఏంటంటే మత్సర పడుతున్నారు, ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారు, కానీ వారి సంపాదన ఏమైంది? నిలబడటం లేదండి. ఎంత మాత్రం మీరు సంపాదించుకోలేదు. తర్వాత అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుడు అడుగునందున మీకు ఏమీ దొరకటం లేదు. పోట్లాడుతున్నారు, మీకేమైనా దొరుకుతుందా? యుద్ధము చేస్తున్నారు, మీకేమైనా విజయం వస్తుందా? ఏమీ రావటం లేదు. అంటే వారి మనసు ఎలా ఉందంటే దేవునికి ఇష్టం కాలేదు. వారు ఎలా ఉన్నారంటే వారి ప్రవర్తన దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం లేదు. కాబట్టి జాగ్రత్త నా సహోదరులారా, మనం ఎలా ఉండి ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఉండి ప్రార్థన చేయాలో జీవ గ్రంథంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మనం క్రైస్తవుడిగా మన ఆత్మీయ జీవితం వైఫల్యానికి గల కారణం మొట్టమొదటిగా ఏంటంటే మన ప్రార్థన జీవితం కరెక్ట్ గా ఉండాలి. మొట్టమొదటి మన ప్రార్థన చేయకుండా ఏ పని కూడా మొదలు పెట్టకూడదు. ప్రభు లేఖనాలు ఏమంటే తెలిసి మీరు ప్రార్థన చేయకుండా భోజనం చేయొద్దు అంటే ఉంది మాట పరిశుద్ధ గ్రంథంలో. మనం భోజనం చేస్తున్నాం కదా, కష్టపడుతున్నటువంటి కష్టార్జితంతో మనం సంపాదించుకున్నటువంటి భోజనం చేస్తున్నాం కదా, ప్రభువా ఈ భోజనం ఇచ్చినందుకు నీకు వందనాలు,
ఈ ఆహారం తినచుండగా నాకు శక్తిని బలాన్ని ఇవ్వండి. అంటే చిన్న మాట, ఒక మాట అని చేయండి, అది మీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇచ్చింది ఆయనే కదా. తను మర్చిపోకూడదు దేవుడిని. అందుకని మనం ఏ పని తలపెట్టినా సరే, నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ కుటుంబస్తులు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ సంఘము కొరకు, నీ సేవకుల కొరకు, అందరి కొరకు ప్రార్థించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆ ప్రార్థనలో నువ్వు విజయం పొందుకున్నావంటే అన్నిటిలో కూడా మీరు విజయం పొందుకుంటారండి. మన వైఫల్యం చెందడానికి మొట్టమొదటి ప్రార్థన, మనము దేవునికి సరైన రీతిలో ఉండి ప్రార్థన చేయలేకపోతున్నాం. మనసు ఇక్కడే ఉంటాం, మనుషులు ఇక్కడే ఉంటాం, మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. మన ఆలోచనలు వేరే, మన ప్రవర్తన వేరే, ఏదో ఊహించుకుంటూ ఉంటుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, మీ ఊహ పుట్టక ముందే నేను ఎరిగినటువంటి వాడిని. దేవునికి స్తోత్రం కనుక గొప్ప మాట, అద్భుతమైనటువంటి మాటలండి. నువ్వు తల్లి గర్భంలో ఉండగానే, నువ్వు పిండముగా రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగినటువంటి వాడిని. నువ్వు ఎలా ఉంటావు, ఎలా బ్రతుకుతావు, పెద్దవాడు అవుతావు, నువ్వు మంచివాడు అవుతావా, దొంగ అవుతావా, వ్యభిచారం అవుతావు, నువ్వు ఎలా నడుచుకున్నావు అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నేను ప్రతి ఒక్కరిని కూడా క్షమిస్తాను. నీ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి నేను నా కుమారుడిగా, నా కుమార్తెగా స్వీకరించి నేను ఒక మాట చెప్తున్నాను, మునుపుటి వాటిని వేటిని కూడా నేను జ్ఞాపకం చేసి. ఎంత గొప్ప మాట్లాడి ఎవరైనా చెప్పగలుగుతారా? ఎదుటి ఇక్కడ లోకంలో ఉన్నవారైతే నువ్వు తప్పు చేసావని చెప్పి మనల్ని మాటకి గుర్తు చేసి మనం బాధ పెట్టి గాయపరిచేటి వారే తప్ప, ప్రభు అంటున్నాడు అస్సలు జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టే నా యొక్క నా మాటలు విను, నా వాక్యానుసారంగా నడుచుకో. ఎంత స్పష్టంగా అంటున్నాడండి. కాబట్టి మనందరం కూడా దేవుని వాక్యం వినడం గొప్ప కాదండి, వాక్యానుసారంగా నడుచుకునే వారిగా మనం ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇంతవరకు మీకు ఒకే ఒక మాట చెప్పాను. మన క్రైస్తవులుగా వైఫల్యం చెందటానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మన ప్రార్థన జీవితము సరైనదిగా ఉండాలి. ఒకవేళ సరిగ్గా లేకపోతే వైఫల్యం చెందుతాం. రెండవ మాట ఏంటంటే మన క్రైస్తవులుగా ఉంటున్నాం కదండి, మనం ఆత్మీయ జీవితంలో విజయం పొందుకోవాలంటే గనక ఏం చేయాలి? ఒకవేళ విజయం పొందుకోకుండా వైఫల్యం చెందుతున్నామంటే రెండవ కారణం ఏంటంటే కొరింథీయులు రాసినటువంటి మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 16వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి మాట. మొదటి కొరింథీయులకు 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఆమేన్, ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాట తెలుసండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం కారణము లేదు. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎంత శ్రేష్టమైనటువంటి క్రైస్తవులం కదండి. మనం మాత్రం ఏం చేయాలో తెలుసండి, సువార్త ప్రకటించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా క్రైస్తవులుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనందరం కూడా చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలని, సువార్త ప్రకటించే వారిగా మనం ఉండాలని నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎవరైతే సువార్తను ప్రకటించారో, ఎవరైతే సువార్తను ఏం కాదులే పాస్టర్ గారు చెప్పుకుంటారులే అనుకుంటారో వారికి అంటండి శ్రమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవునండి, చాలా మంది బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు, దేవుని వాక్యం వింటూ ఉంటారు, కానీ ఎవరికి సువార్త చెప్పరండి. చాలా మంది బిడ్డలు కూడా ఎలా ఉంటున్నారంటే సువార్త ప్రకటించలేని వారిగా ఉంటున్నారు. కాబట్టి మనం అందరము కూడా ఎలా ఉండాలంటే సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. క్రైస్తవులు కదా, దేవుని యొక్క రొట్టె ద్రాక్షరసము అంటే దేవుని యొక్క శరీరమును ఆయన బల్ల తీసుకుంటున్నాం కదండి. మనం అందరం కూడా దేవుడు పెట్టినటువంటి భారం ఏంటంటే సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. సువార్త ఎవరైతే ప్రకటిస్తారో వారంటండి దేవుని బిడ్డలు. ఎవరైతే సువార్త ప్రకటించారో వారికి శ్రమ అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. క్రైస్తువును ప్రకటించకపోవటం వల్లే మనకి వైఫల్యం చెందుతున్నాము. కాబట్టి మనం అందరం కూడా క్రీస్తును ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, దేవుని గురించి చెప్పే బిడ్డలుగా ఉండాలి. మనం ఉంటున్నామా లేదా మనకు తెలుసు. ఇక్కడ వాక్యం వింటారు కదండి, ఈ వాక్యాన్ని మరొక సహోదరికి చెప్పాలి, లేదంటే నీ భర్తకు చెప్పండి, నీ కుమారులకు చెప్పండి, నీ కుమార్తెలకు చెప్పండి. మీకు తెలిసినటువంటి వారు అందరికీ కూడా మీరు విన్న మాటలే చెప్పండి. విన్న మాటలు చెప్పడం వల్ల ఏమంటే మీరు సువార్త ఒకరికి ప్రకటిస్తున్నారు. ఇక్కడ మీరు సమూహంగా కూర్చున్నారు, మీకు అందరికీ కూడా నేను చేస్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను. కాబట్టి మీరు విన్న వాక్యాన్ని మీరు ఏం చేయాలి? మీరు కూడా మరొకరికి సువార్త చెప్పాలి. మీరు విన్నాయే, కొత్త ఏం కాదు, మీరు విన్నటువంటి మాటలే సువార్త చెప్పినట్లయితే అది మీకు ఆశీర్వాదం. ఒకవేళ మీరు సువార్త ప్రకటించకపోయినట్లయితే ఏమవుతుందో తెలుసండి, మీకు శ్రమ. నేను కాదని చెప్తుంది జీవగ్రంథం సెలవిస్తుంది. లేఖన
భాగాలు ఎంత స్పష్టంగా ఉన్నాయో తెలుసండి. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ శ్రమ మనకు కష్టమే. కాబట్టి మనం అందరం కూడా సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఎవరైతే సువార్త ప్రకటించారో వారి క్రైస్తవ జీవితంలో వైఫల్యానికి గల కారణం ఇది ఒక కారణము. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే జీవగ్రంథం సెలవిస్తున్నటువంటి మాట, మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉందండి. 6వ అధ్యాయము 33వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. అవును కదండి. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అన్నట్లయితే కనుక మొట్టమొదటి ఏం చేయాలి తెలుసండి? దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి. తర్వాత ఏం చేయాలి తెలుసండి? ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యము, నీతి అంటే ఏంటో తెలుసండి? మనం ఆత్మీయ ఆశీర్వాదాల కంటే లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలకి ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. అంటే ఆత్మీయమైన మాటలు వినటం కంటే లోకంలో ఉన్నటువంటి వాటినే మనం ఎక్కువగా కోరుకుంటూ ఉంటాం. లోకంలో ఏమున్నాయో తెలుసు కదండి. మనం ఎప్పుడు కూడా చూసినా సరే నేత్రాస, జీవకుటుంబము, అలాగే శరీరాస, ఇవి లోకంలో ఉన్నటువంటివి. మరి దేవుని సన్నిధిలో ఏముంటాయో తెలుసండి? మీ ఆత్మీయ జీవితాన్ని మిమ్మల్ని బలపరిచేయి, మీ బ్రతుకులు మార్చేటువంటి మాటలు దేవుని సన్నిధిలో ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆత్మీయ ఆశీర్వాదాలే మనం కోరుకోవాలి తప్ప లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కొరకు ఎక్కువ కోరుకునే వారిగా మనం ఉండటానికి వీల్లేదు. చాలా మంది కూడా లోకంలో ఏదో ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉందని చెప్పి లోకంలో ఉన్న వాటి వైపుకే వెళ్తూ ఉంటారు. అందులో కొన్ని ఏమి ఉండదు. అదంతా కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటివే. అల్పకాల పాప భోగం అని చెప్పి జీవగ్రంథం సెలవిస్తుంది. వాటిలో సంతోషం ఉండదు, వాటిలో ఆనందం ఉండదు. ఉన్నట్టు మీకు కనపడుతుంటాయి, మిమ్మల్ని ఆకర్షించుకుంటూ ఉంటాయి, అంతే. అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా చేయవలసినటువంటిది ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే ఆత్మీయ ఆశీర్వాదాలే కోరుకోవాలి తప్ప దేవుని యొక్క మాటలే వినాలి తప్ప లోకంలో ఉన్నటువంటి వేటిని కూడా మీరు ఆశపడకూడదు, వాటిని ఆశించకూడదు, వాటికి సాగిల పడకూడదు. అలా పడినట్లయితే అది మీకు శ్రమ అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఏం వెతకాలంటే దేవుని రాజ్యమును వెతకాలి. రెండవది మనం ఏం చేయాలంటే నీతిగా ఉండాలని, ఆయన నీతిని వెతకండి అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం వెతకడం అంటే ఏంటో తెలుసని? దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వింటూ దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తావు. అదే నిత్య జీవం. ఆ నిత్య జీవంలోకి మనం వెళ్ళాలి అన్నట్లయితే ఆ నిత్యము దేవుని వాక్యం ఎక్కడైతే బోధించబడుతుందో, ఎక్కడైతే వాక్యము ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి మనం వాక్యం విని నేర్చుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే నువ్వేం పొందుకుంటావు తెలుసండి? నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. అంటే దేవుని యొక్క రాజ్యంలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తాం. రెండవదిగా ఏంటంటే ఆయన నీతి. దేవుడు అంటున్నాడు కదండి, నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, యథార్థంగా ఉండండి. ఆయన అన్ని చెప్తూ ఒకటే ఒక మాట అంటాడు, నా వలే మీరు నడుచుకోండి, మనుషుల వలే కాదు, నేను నీతిమంతుని కదా, మీరు నీతిమంతునిగా ఉండండి, అప్పుడు నా రాజ్యంలోకి మీరు అందరూ కూడా వస్తారు అంటున్నాడు. అంతేకాదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం అందరం కూడా వైఫల్యం చెందడానికి గల కారణం ఏంటంటే మనం ఎవరం కూడా ఆత్మీయ ఆశీర్వాదాలు కోరుకునేవారుగా మనం అవసరం లేదు. మనం ఏం కోరుకున్నాం తెలుసండి? లోకంలో ఉన్న ఆశీర్వాదాలు, లోకంలో ఉన్న ఆశలను కోరుకుంటాం. అందుకే మనం వైఫల్యం చెందుతున్నాం అనే సత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అలాగే నాలుగవదిగా క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితంలో వైఫల్యానికి గల కారణం ఏంటో తెలుసండి? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగునీయుడి. ఆమేన్. ఎంత చక్కటి మాట అండి. అంటే సమస్తమును మర్యాదగాను సక్రమముగాను జరగనీయుడి, క్రమముగా. చాలా స్పష్టమైనటువంటి మాట అండి. ఉంటుందండి, జరుగుతుందండి. 14వ అధ్యాయము 40వ వచనంలో సమస్తమును మర్యాదగాను క్రమముగా జరగనీయుడి అంటే దేవుని సన్నిధిలో ఒక క్రమం ఉంటుందండి. ఆ క్రమాన్ని ఎవ్వరు కూడా వైదొలగడానికి వీల్లేదు. క్రమం ఏంటంటే దేవుని సేవకుడు మీకు తెలియపరుస్తుంటాడు. ఆరాధన క్రమం. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన, అదొక క్రమం. రెండవదిగా క్రమము స్తుతి కీర్తనలు, అదొక క్రమము. మూడవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆరాధన చేస్తూ ఉంటాం, స్తుతి ఆరాధన చేస్తూ ఉంటాం. సాక్ష్యములు ఒక క్రమము. తర్వాత సాక్ష్యములకు ముందు
దేవుని నామములో ప్రార్థన చేస్తాం, అదొక క్రమం. తర్వాత వాక్యం అయిన అనంతరము వాక్యము కొరకు ఫలింపు అయిన అనంతరము సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన అనంతరము అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. ఇది ఒక క్రమం. ఈ క్రమంలో ఏది కూడా మన ఇష్టం వచ్చినట్టు జరిగించడానికి వీల్లేదు. ఒకవేళ మన ఇష్టం వచ్చినట్టు జరిగిద్దామన్నా, లేదంటే మనం ఏదో చేద్దామని చెప్పేసి పాస్టర్ గారిని క్రమాన్ని తప్పించి క్రమాన్ని పెట్టండి, లేదంటే ఇందులో కొన్ని యాడ్ చేయండి అంటాను కూడా సరిపోము. ఎవరు కూడా క్రమం అంటే క్రమమే. సంఘ ప్రకటనలో లాస్ట్ లో కూడా చెప్తూ ఉంటాం. ఎందుకంటే క్రమం ఇది మందిరంలో. ఈ క్రమాన్ని మార్చడానికి ఎవరి తరము కూడా కాదు. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి క్రమాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలేదు. అందుకనే దేవుడు వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మర్యాదగా జరగనివ్వాలండి. ఇందులో ఎటువంటి అబ్జెక్షన్లు పెట్టకూడదు. క్రమంగాను కూడా జరగాలి. ఆ క్రమం జరగట్లేదు అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసండి, మనం వైఫల్యం చెందుతామని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరము కూడా ఎందుకు వైఫల్యం చెందుతున్నామంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, క్రమము లేని జీవితాలు మనం జీవిస్తున్నాము. క్రమం లేకుండా దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాము. క్రమంగా ఉండి దేవుడి యొక్క మాటలు వినాలి. ఎవరైతే క్రమంగా ఉంటారో, ఎవరైతే క్రమంగా జరిగిస్తారో వారు ఎలాగ ఉంటారో తెలుసండి, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. కానీ క్రమంగా మనం ఉంటున్నామా లేదని మనం పరీక్షించుకుందాము, పరిశీలన చేసుకుందాము. ఇది 4వ వైఫల్యం అండి. 5వదిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినేవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రచురించువారై ఉండుడి. ఆమేన్. చాలా స్పష్టంగా ఉండండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండుడి. ఇది మనకేనండి, మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. అంటే నేను ఇక్కడ వాక్యం విత్తుతున్నాను మీకు అంటే, వినేవారిగా ఎన్నాళ్ళు ఉంటారండి? వినేవారిగా అది కరెక్టా కాదని చెప్పి మనం చూసుకోవాలి. అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదని మనం చూసుకోవాలి. అలా చూసుకుంటూ మనం చేయవలసింది ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి వారై ఉండుడి. వింటున్నారు కదండి? అది కరెక్ట్ గా పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా చూడాలి. చూసిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసండి, ఈ మాటలు విన్న తర్వాత మనం ఏం చేయాలి, వాక్య ప్రకారమే నడుచుకోవాలి తప్ప బయటి విషయాలు సేవకుడేంటి ఇక్కడ నిలబడి ఎవరు చెప్పినా కూడా మన బయట విషయాలు తీసుకోవటం లేదు. అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఆ మాటకు తగ్గ క్రమం ఉందా, ఆ క్రమాన్ని మనం ఏం చేయాలి తెలుసండి, వాక్య ప్రకారమే నడుచుకోవాలి. అంటే చాలా మంది వింటారండి, విన్నటువంటి వారందరూ కూడా వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారా? ఏదో చెప్తూ ఉంటారు. వాక్యాన్ని పక్కన పెట్టేసి బయటి విషయం ఏదో చెప్తారు, అది గుర్తుపెట్టుకుంటారు, వాక్యాన్ని పక్కన పెడుతూ ఉంటారు. జాగ్రత్త, అది మీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు. అంటే వాక్యం వినువారిగా కాక దాని ప్రకారం నడుచుకుని వారే ఉండు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది ఉంటున్నారండి వినువారిగా? ఎంతమంది వాక్య ప్రకారం నడుచుకునే వారిగా ఉంటున్నారు? సేవకుడు ఏదో చెప్తూ ఉంటాడు, విందాంలే, ఒక అరగంట గంట తర్వాత వెళ్ళిపోయి మన పనులు మనయే. కానీ ప్రభు అంటున్నాడు, అమ్మ మీరు వింటున్నారు కదా, విన్నటువంటి వారు వాక్య ప్రకారం మీరు నడుచుకోండి. విన్న మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవా లేవా చూసుకుని దాని ప్రకారం మీరు నడుచుకోమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని మాటకు లోపడకపోవటం వల్లే మనం వైఫల్యం చెందుతున్నాం. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, మనము దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యమునకు లోపడకపోవడం వల్లే క్రైస్తవులుగా మనం వైఫల్యం చెందుతున్నాం. 6వదిగా మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను రాసినటువంటి మొదటి యోహాను 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేసిన. మొదటి యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. అదేనండి, చదువుతాను. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరుకును. ఆమేన్, ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినా అది ఎవరి వల్ల దొరుకుతుంది? ఆయన వలన. మనం ఏం చేస్తున్నాం తెలుసండి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నామండి. ఇష్టమైనవి అలా చేసినట్లయితే మనం పొందుకుంటాం. కానీ దోషిగా దేవుని సన్నిధిలో ఉంటే గనక మనం పొందుకోలేము. అంటే దోషిగా అంటే దాని అర్థం ఏంటండి,
దేవుని సన్నిధికి వస్తారు కానీ వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిగా ఉండరు. అలాగే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవునికి ఇష్టమైనవి ఏమీ చేయరు. అందుకనే లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయంటే మన హృదయము మన మన దోషములను తీసివేయాలి. మన హృదయంలో ఉన్నటువంటి ఎటువంటి దోషములు కూడా మనం ఉంటాయి. దోషములు అనగా ఏంటో తెలుసండి? పాపములు. ఎటువంటి పాపములు మనలో ఉండడానికి వీల్లేదు. మనం ఎలాగుండి దేవునికి లోబడి ఉండాలో తెలుసండి? మనమందరం కూడా ఆయన తీర్పుకు లోబడి ఉండాలి. ఆయన వాక్యానికి మనం లోబడి ఉండాలి. అందుకనే దోషిగా దేవుని సన్నిధిలో ఉండకూడదు. ఎంత మాత్రం కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూసి మెచ్చుకుంటాడని చెప్పి అనుకునే వారిగానే ఉండాలి తప్ప, అయ్యో నాకు ఈ లోపం ఉందే, దేవుడు నన్ను గద్దిస్తాడే, నన్ను బాధ పెడతాడు, తర్వాత నాకు శిక్షిస్తాడు అని ఒక భయంతోనూ బెంగతోనూ దిగులుతో మనం కూర్చున్నట్లయితే దేవుని దగ్గర నుంచి మనం ఎవరం కూడా విజయాన్ని పొందుకోలేము. మనం వైఫల్యం చెందుతూ ఉంటాం. అంతేకాదండి, లేఖనాలు సెలవిస్తున్న సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. మన వైఫల్యం చెందడానికి మరొక శ్రేష్టమైనటువంటి కారణం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. ఆమేన్. ఆమేన్. ఏంటిది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచన ఆధారము. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే దేవుని యందు భయం లేకపోవడం. భక్తి అందరికీ ఉంటుందండి, కానీ చాలా మందికి కూడా భయం ఉండలేదు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, ఏం చెయ్యలే, ఏమి కాదులే అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అమ్మా మీరు భక్తి చూపించడం నాకు ముఖ్యం కాదు, మీరు భయం చూపించండి. భయపడుతూ వణుకుతూ నా మందిరానికి రమ్మంటాడు ఆయన. వస్తున్నామా దేవుని మందిరానికి? ఇక్కడ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి తెలుసండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో నువ్వు మంచి జ్ఞానవంతురాలు, నువ్వు మంచి జ్ఞానివి. అందుకని లేఖనాలు కూడా సెలవిస్తున్నాయి కదా. యాకోబు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుందండి, మీకు జ్ఞానం కొదవగా ఉందా, మీరు తెలివైనటువంటి వారు కాదా, మీరు వివేచన లేదా, అయితే నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు అండి. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యందు భయము కలిగినటువంటి వారు ఉండాలి. దేవుని మందిరం అంటే భయము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన వాక్యం అంటే భయము కలిగినటువంటి వారిగా ఉండాలి. ఉంటున్నామో మనము? అది ప్రశ్న, జవాబు మన దగ్గరే ఉందండి. అందుకనే చాలా మంది బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉంటారండి, వాక్యం వింటూ ఉంటారు, పాటలు పాడతారు, వాక్యాలు చెప్తూ ఉంటారు, వాక్యాలు వింటూ ఉంటారు, చక్కగా ఆరాధన చేస్తారు, అన్ని చేస్తారు. కానీ దేవుడు అంటే భయం లేదు. మరి భయం లేనప్పుడు దేవుడు మనల్ని ఎలాగా విజయాన్ని ఇస్తాడండి? మనకి క్రైస్తవ జీవితంలో మన వైఫల్యం పొందడానికి గల కారణం ఇది ఒకటండి. మనం ఎలా ఉండాలంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి చాలా మందిలో ఉంటుంది, చాలా మందిలో, కానీ భయం అనేది కొద్ది మందిలోనే ఉంటుంది. ఆ వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసండి? వణుకుతూ ఉంటారు, దేవుని యొక్క మాటల్ని హృదయంలోకి తీసుకుంటారు, ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారు. జీవగ్రంథం కూడా సెలవిస్తున్నటువంటి మాట అదే కదండి. దేవుని యందు భయము లేకపోవటం వల్లే క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితంలో వైఫల్యము చెందుతున్నాడు అని చెప్పి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉందండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో శ్రేష్టమైన అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఆమేన్. చూస్తారండి, వాగ్దానాలు అవిశ్వాసం వలనే వారు ప్రవేశించలేకపోయారు. ఒక గురి పెట్టుకుంటామండి, పలానా చోటకు వెళ్ళాలని చెప్పేసి దేవుని అడుగుతా ఉంటాం, కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? అవిశ్వాసం. నేను ఎక్కడ చేరగలుగుతాను, నాకు దేవుడు ఎక్కడ స్వస్థత ఇస్తాడు, నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటాను, నా కుమార్తెకి ఎక్కడ బిడ్డలు పడతారు అంటే మనలోనే అవిశ్వాసం. అవిశ్వాసం ఉంటే దేవుని దగ్గరికి ఎలా చేరగలుగుతామండి? లేఖనాలు ఏమని సెలవిస్తుందంటే నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు నమ్మకపోవటం వల్లే దేవుని దగ్గరికి చేరలేకపోతున్నారు. నేను ఒక వాగ్దానం ఇచ్చాను కదా, ఖచ్చితంగా నేను మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచిన అంటున్నాను. నేను ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాను, అవును అంటే అవును, కాదు అంటే కాదు, ఇస్తానంటే ఇస్తాను, ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాడు కదా. కానీ మనలో ఉందా? నమ్ముతున్నామా? కానీ చాలా మంది కూడా వాగ్దానాలు నమ్మకపోవటం వల్లే వారి జీవితంలో ఏం పొందుకోలేకపోతున్నారు తెలుసండి? విజయాన్ని పొందుకోలేకపోతున్నారు, వైఫల్యాన్ని చూస్తున్నారు. క్రైస్తవులే వారు, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎంత మాత్రం కూడా నమ్మరండి, ఎంత మాత్రం కూడా హృదయంలోకి తీసుకెళ్ళి ఎక్కడ ఎందుకంటే మన డిసెంబర్ 31న జనవరి 1వ తేదీన ఒక వాగ్దానం ఇస్తారు. ఎంతమంది నమ్ముతారండి ఆ వాగ్దానం నా జీవితంలో జరుగుతుందని? చాలా మంది కూడా ఆ వాగ్దానం ఏంటని అడిగితే కూడా చెప్పలేనటువంటి వారు ఉంటారు. ఎందుకంటే మీ జీవితంలో మీకు ఈ సంవత్సరంలో ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తానని దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం, సేవకులు ఇచ్చింది కాదు, మీ హస్తాలతో మీరు తీసుకున్నటువంటి వాగ్దానం.
ఖచ్చితంగా ఆ వాగ్దానం మీ జీవితంలో జరగటం లేదా? ఖచ్చితంగా అడగాలి. ప్రభువానికి వాగ్దానం ఇచ్చున్నా, ఎందుకు జరగదు నా జీవితంలో? నాకు ఖచ్చితంగా జరిగించని చెప్పి రోజు మీరు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మన క్రైస్తవులుగా వైఫల్యం చెందడానికి గల మరొక కారణం ఏంటంటే వాగ్దానాన్ని నమ్మకపోవటం వల్లే, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టడం వల్లే, ఎక్కడ జరుగుతుంది అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండటం వల్లే. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా. క్రైస్తవుడు మన ఆత్మీయ జీవితంలో వైఫల్యానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయండి. కొంతమంది ఉంటారండి. రెఫరెన్స్ నేను చెప్తాను, త్వరగా రాసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనం ఎవరో తెలుసండి? మీరు తొందరపడుతూ ఉంటారండి. చదవరా తల్లిగా విషయం? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 వచనం. నా ప్రియ సహోదరులారా, వీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుట, వేగిరపడువాడు మాట్లాడుటకు, నిదానించువాడును కోపించుటకు నిదానించిన వాడై ఉండాలి వలెను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చేస్తున్నారో తెలుసండి? చాలా మంది కూడా తొందరపడుతూ ఉంటారండి. వాక్యం యొక్క అర్థం ఏంటంటే తొందరపాటు, కోపము, ప్రేమ లేనటువంటి జీవితాలు. అంటే ఎవరైనా సరే ఒక మాట అంటే వెంటనే రిటర్న్ 10 మాటలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. ఒక మాట అన్న తర్వాత మనం ఎందుకు అన్నారు ఏంటని చెప్పి ఆలోచించుకుని తీసుకోలేకపోతున్నారు చాలా మంది కూడా. అందుకనే జీవగ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసని, వినుటకు వేగిరపడండి, మాట్లాడుటకు నిదానించండి, కోపపడుటకు చూస్తారండి. కోపపడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకూడదండి. వినుటకు వేగిరపడాలి అంటే దేవుని ఒక మాట చాలా స్పష్టంగా జీవగ్రంథంలో కండి, వినుట వల్ల విశ్వాసము కలుగును, క్రీస్తును గూర్చినటువంటి మాటలే. ఆ మాటలే తప్ప బయట మాటలు ఏవి కూడా పెట్టడానికి వీల్లేదు. మన వరకు దేవుని యొక్క మాటలు వినేవారిగా ఉండాలి. అలాగే ఇంకేమన్నారు? మాట్లాడటకు నిదానించి, ఎవరితో మనం మాట్లాడుతున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరమా కాదా అని చెప్పి నిదానించి మాట్లాడాలి. దానివల్ల మనకు వచ్చే విపత్తు ఏంటో ఆలోచించుకుని మనం మాట్లాడాలి తప్ప ఎంత మాత్రం కూడా మనం తొందరపడకూడదు, కోప్పడకూడదు అని చెప్పి జీవగ్రంథం మనతో మాట్లాడుతుంది. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, కోపించుటకు నిదానించు వాడై ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా చాలా మంది తొందరపడిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసండి, మనం వైఫల్యం చెందుతామండి. అంతేకాదండి, హోసేయ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. ఏమంటారంటే, నా ప్రజలు జ్ఞానం లేక నాశనం అయిపోయి అంటారండి. అవునండి, జ్ఞానం లేకే హోసేయ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఆ ప్రజలందరూ ఏమైపోయారు తెలుసండి? నాశనం అయిపోయారు. దేవుని వాక్యం వినకుండా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు వీరందరూ కూడా. అలాగే చూసారండి, జ్ఞానము లేని వారు నశించు. ఎక్కడ వస్తుందండి జ్ఞానం? ఎక్కడ ఉందో తెలుసండి? దేవుని యొక్క సన్నిధిలో ఉందండి జ్ఞానం. ఎక్కడ ఉందో తెలుసండి? మీ చేతిలో ఉంది. చూసారండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. జ్ఞానం గురించి 31 అధ్యాయాలు సొలొమోను భక్తుడు, దావీదు కుమారుడైన సొలొమోను రాశాడండి. ఆ రోజుకు ఒక అధ్యాయం చదువుకుని నెలకి ఆ పుస్తకం అంతా కూడా పూర్తి అయిపోద్దండి. మీరు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా జ్ఞానం కలిగి ఉండాలి, ఆ సామెతలన్నీ కూడా చాలా జ్ఞానం కలిగినటువంటివి. ఒకవేళ మీకు జ్ఞానం లేదా అయితే నాకు ప్రార్థన చేయండి, నేను జ్ఞానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. కాబట్టి జ్ఞానం లేనటువంటి ప్రజలు ఏమైపోతారో తెలుసండి? నాశనం అయిపోతారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు ఎలా దేవుని మందిరానికి వస్తేనే కదా ఈ మాటలు వినేది. ఇంటికాడ ఉంటే మీకు ఈ జ్ఞానం వస్తుందా? ఇంటికాడ ఉంటే ఈ మాటలు మీరు వినగలుగుతారా? లేదంటే ఎక్కడికైనా వెళ్తారు, ఎవరితో కూర్చుంటారు, ఒక పావు గంట అరగంట మాట్లాడుకుంటారు, ఏదో సినిమాలని షికారులని అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళటం వల్ల ఆ 2 గంటల సేపే మీకు సంతోషం, తర్వాత మళ్ళీ మామూలే. అన్ని కూడా మనం ఏమైపోతూ ఉంటామంటే లోకంలో ఉన్న వాటికి కనెక్ట్ అయిపోతుంటాం, దేవునికి దూరం చేసేటువంటివి. వాటికి దూరంగా ఉండి దేవునికి మీరు కనెక్ట్ అవునట్లయితే అది మీకు ఆశీర్వాదకరం అని చెప్పి నేను దేవుని వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొక విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏంటో తెలుసండి? మలాకీ రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి తల్లి. మలాకీ రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరండి మాట చెప్తుంటా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? దశమ భాగ విషయంలో చాలా మంది కూడా దశమ భాగ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుని మందిరానికి దశమ భాగం తీయాలని చెప్పేసి ఇప్పుడు కాదండి,
అది పూర్వమే మనకి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పెట్టి ఉన్నాడు. అలా ఎవరైతే తీస్తారో వారు ఆశీర్వదించబడతారు. సంఘములో నిధులైన ఆహార పదార్థాలైనా సరే అవి సమృద్ధిగా ఉండాలన్నట్లయితే మీరందరూ కూడా మీకు వచ్చినటువంటి జీతంలో దశమ భాగాన్ని తీసుకుని నా మందిరానికి రండి అని చెప్పి ఒక క్రమాన్ని ఇక్కడ పెట్టి ఉన్నాడండి. చాలా మంది కూడా దశమ భాగం ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారండి. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఏమవుతున్నాం, దేవుడికి ఇచ్చే దాంట్లో మనం నిర్లక్ష్యం ఉంటే ఏమవుతాం, వైఫల్యం చెందుతూ ఉంటాం. జాగ్రత్త నా ప్రియ సహోదరులారా, ఇది పాత నిబంధనలో దశమ భాగం గురించి మాట్లాడాడండి. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మరొక మాట కూడా చెప్పి ఉన్నాడండి. అమ్మా, మీరు దశమ భాగం ఇవ్వడానికి మీరు బాధపడుతున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. మీ హృదయంలో ఏమైతే నిశ్చయించుకున్నారో దేవునికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మీరు అనుకుంటున్నారో అది ఇచ్చేవారిగా మీరు ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వెనక్కి మాత్రం వెళ్ళకండి. దేవుడే చెప్తున్నాడండి, అమ్మా ఇది పాత నిబంధన. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవునికి నేను స్పాన్సర్ చేయాలనుకుంటున్నాను, రెంట కట్టాలనుకుంటున్నాను, భోజనాలు పెట్టాలనుకుంటున్నాను, నా పట్ల ఈ కార్యం చేశాడు, ఇది చెయ్యాలనుకుంటున్నాను అనుకున్నటువంటి వారు ఎంత మాత్రం కూడా వెనక్కి వెళ్ళడానికి వెళ్ళి మీరు ఎవరితో వాగ్దానం చేసుకున్నారు, ఎవరితో మీరు నిబంధన చేసుకున్నారు, సాక్షాత్ దేవుడితో చేసుకున్నారు. ప్రభువా, నీవు నా పట్ల ఈ కార్యం చేశావు కాబట్టి నేను ఇది నీకు చేయాలనుకుంటున్నాను, నీ సంఘంలో ఉన్న బిడ్డలకి నేను చేయాలనుకున్నాను అని చెప్పి మీరు సాక్షాత్ దేవునితోనే మీరు ఏం చేసుకున్నారంటే వాగ్దానం అంటే గొడవపెట్టి చేసుకుంటున్నారు, మీరు ఒప్పుకోలు చేసుకుంటున్నారు. కానీ మరి దాన్ని నెరవేర్చకపోతే దేవుడు అంటున్నారు, మీరు ఏదైతే నిశ్చయించుకున్నారో అది నాకు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనక్కి వెళ్ళడానికి ఇవ్వకపోయినా దేవుడు బాధపడాలి. మీరు అనుకున్న తర్వాత ఖచ్చితంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఇచ్చేవారు ఉంటేనే మీరు నిశ్చయించుకోవాలి. ఈ వాక్యము దేవుడు మనతో ఏది చేసినా కూడా మీరు మనస్ఫూర్తిగా చేయండి, అది నా కోసం చేయండి. సేవకుల కొరకు సంఘంలో ఉన్న బిడ్డలు చూస్తారని వారెవరి కొరకు మీరు చేయకండి, నా కొరకు మీరు చేయమని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా పాత నిబంధనలో దశమ భాగం ఖచ్చితంగా తీయవలసిందని చెప్పి ఒక కథాఖండిగా ఒక ఆజ్ఞ పెట్టి ఉన్నారండి. ఆ క్రమాన్ని వాళ్ళందరూ కూడా పాటించి ఉన్నారు. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆయన చెప్తున్నటువంటి మాట, మీ హృదయంలో నేను మీ పట్ల మీకు ఏ కార్యము చేస్తానో దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మీరు ఏమైతే నిశ్చయించుకున్నారో అది నా మందిర ఆవరణలోకి తీసుకొచ్చి నా మందిరానికి ఇచ్చినట్లయితే సంఘము బలపడుతుంది, పరిచర్య ఇంకా బహుబలంగా నడుస్తుంది, నేను మిమ్మల్ని ఘనపరుస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో విఫలమయ్యే కారణాలు మీకు అన్ని కూడా తెలియపరిచానండి. క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో వైఫల్యాన్ని చెందడానికి గల కారణాలు, మొట్టమొదటి కారణం ఏంటో తెలుసండి, మనకి ప్రార్థన సరైనదిగా లేకపోవడం వల్ల. రెండవ కారణం ఏంటో తెలుసండి, క్రీస్తు యొక్క సువార్త ప్రకటించకపోవడం వల్ల. మూడవ కారణం ఏంటో తెలుసండి, ఆత్మీయ ఆశీర్వాదాలు ఎక్కువ అంటే లోకంలో ఉన్న ఆశీర్వాదాలు కోరుకున్నాం. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం కోరుకోవట్లేదు. లోకంలో ఏ ఉంటాయి కదా ముసలమ్మ వచ్చేట్లు వాటి వైపుకి వెళ్ళిపోతుంది, కానీ మన మనసు దేవుని వాక్యం వినడానికి ఎవ్వరు కూడా మనసు పెట్టడం లేదు. అంతేకాదండి, క్రమం లేని జీవితం జీవిస్తున్నాం, వస్తున్నాము వెళ్తున్నాము, ఒక క్రమం అనేది మనకు ఉండలేదు. ఈ రోజు ఈ చర్చిలో ఉంటారు, రేపు మరొక చర్చిలో ఉంటారు, ఈ రోజు ఇక్కడ వాక్యం ఉంటారు, రేపు మరొక చోట వాక్యం. అంటే మనకు క్రమం లేదు. క్రమంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదండి, ఐదవది నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని మాటకి లోబడకపోవటం వల్లే మీరు వైఫల్యం చెందుతున్నారు అంటున్నాడండి. ఆరవది నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు దోషులుగా ఉండి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. అంటే మీలో పాపములు పెట్టుకుని దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు. అలా కూర్చోవడం వల్ల మీకు ఎంత మాత్రం కూడా ఉపయోగకరం కాదు. ఆ పాపములు ఒప్పుకొని, ప్రభువా ఈ రోజు మొదలుకొని దాన్ని విడిచిపెట్టేస్తాను, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించని చెప్పి మీరు ప్రార్థించండి. తప్పకుండా మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, దేవుని యందు భయము లేకపోవటం వల్ల మీరు వైఫల్యం చెందుతున్నారని చెప్పి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. ఇంకొక మాట చెప్తున్నాడు, మన వాగ్దానం నమ్మకపోవటం వల్లే మనం వైఫల్యం చెందుతాం. ఒకవేళ మనకు వచ్చినటువంటి వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు అడగండి ఖచ్చితంగా దేవుడు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు తొందరపడటం వల్ల, కోపపడటం వల్ల, అలాగే ప్రేమ లేని జీవితం మీరు జీవించడం వల్లే మీరు వైఫల్యం చెందుతున్నారని చెప్తున్నాడండి. ఇంకా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యంలో ఆనందించకపోవటం వల్ల. ఈ వాక్యం నేను చెప్తున్నానా, ఇది నా జీవితంలో నెరవేరుతుందా లేదా అని
ఒక మీరు సంశయించుకుంటుంటారు. అంటే అది మిస్అండర్స్టాండింగ్, అది జరుగుతుందా లేదని చెప్పి అవిశ్వాసంతో మనం ఉంటుంటాం. అలా ఉండడానికి వీలేదు. ఖచ్చితంగా దేవుడి సేవకుల ద్వారా చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా నా జీవితంలో జరగాలన్నట్లయితే నేను వాక్యం ప్రకారం నడుచుకోవాలి. నాలో ఏమి లోపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వాక్యం ద్వారా సేవకుల ద్వారా నాతో దేవుడే మాట్లాడాడు అని చెప్పి వాటన్నిటిని కూడా సరిచేసుకుని దేవుడి యొద్దకు వచ్చినట్లయితే మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏమైతే ఆశిస్తున్నారో వాటన్నిటిని కూడా పొందుకుంటారండి. దశమ భాగం ఇచ్చే విషయంలో కూడా మీరు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అది ఎవరిది? దశమ భాగం దేవుడి వాక్యం సరే, దేవుని సొమ్ము అంటున్నాడండి ఆయన, ఇది నా సొమ్మయ్యా అంటున్నాడు. అందుకనే మనం అందరం కూడా దశమ భాగం ఇచ్చే విషయంలో కూడా ఖచ్చితంగా దేవుడికి ఇచ్చేది దేవుడికి ఇవ్వాలండి. మనం ఇంతవరకు కూడా మనం నిర్లక్ష్యం చెందట, మనం వైఫల్యం చెందటానికి గల కారణాలు తెలుసుకున్నాం. కానీ విజయం పొందుకున్న ఒక వ్యక్తి ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథంలో. ఎవరో తెలుసండి? ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అందరికీ తెలిసినటువంటి వ్యక్తే. ఆయన ఎవరో తెలుసండి? జీవ గ్రంథంలో స్పష్టంగా ఉంటదండి. సహోదరుడు చెప్పాడు, యోబు ఎంత ఆశీర్వాదం అండి? రెండంతల ఆశీర్వాదం. ఎలా పొందుకున్నాడు? కారణాలు ఏంటండి? నేను త్వరగా ఒక 5 నిమిషాల్లో చెప్తే శ్రద్ధగా వినండి. యోబు గ్రంథం రాసుకోండి, ఎవరు కూడా చదవద్దు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటదంటే, యోబు రెండంతల ఆశీర్వాదం పొందటానికి గల కారణాలు ఏంటో తెలుసండి? ఆయన మొట్టమొదటిగా చెడుతనమును విసర్జించిన వాడు, అందుకే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. రెండవది ఏంటంటే ఆయన యథార్థవంతుడు, అందుకే ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మూడవది ఏంటో తెలుసండి? ఆయన న్యాయవంతుడు, అందుకే ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నాలుగవది ఏంటో తెలుసండి? యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం ఉంటుందండి. ఈ మాట ఏమంటారో తెలుసండి? అరుణోదయంలో లేచిన వాడు, అంటే ఉదయకాలంలో లేచే మంచి మనసు ఉన్నటువంటి వాడు ఆయన. ఉదయకాలంలో లేచి ఏం చేస్తున్నాడో తెలుసండి? యోబు 5:1-5లో నిత్యము ప్రార్థన చేసేవాడు, అరుణోదయమునే లేచి నిత్యము ప్రార్థన చేసేవాడు. కాబట్టి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన శ్రమలో కూడా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనంలో ఉంటుందండి ఈ మాట. శ్రమలలో కూడా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు. ఎవరైనా కష్టం వచ్చిందని దేవుని స్తుతించామండి? నాకు ఈ కష్టాలు పెట్టిందే దేవుడు అని చెప్పి దేవుని దూషించి స్తుతించడం మానేస్తాం. కానీ యోబు అలా కాదండి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించడం మానలేదండి. అందుకు ఆయన రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఇంకా యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసండి? మేలు చేసే గుణము కలిగినటువంటి వాడు, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎప్పుడు కూడా ఆయన స్వభావం ఏంటి తెలుసండి? మేలు చేసేటువంటి వాడండి. ఒకరికి ఆపద వస్తే ఆదుకునే స్వభావం కలిగినటువంటి వాడు. అందుకేనైనా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏమంటాడో తెలుసండి? ఓర్పు కలిగినటువంటి వాడు యోబు, అందుకనే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 42వ అధ్యాయం 10వ వచనంలో తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవాడు, అందుకే రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో ఆదరణ లేని మాటలను అసహించని వాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరణ లేని మాటలు అంటే ఏంటండి? కొంతమంది మన దగ్గరికి వస్తారు, ఆదరణకరమైన మాటలు చెప్పరు, మన బాధ పెట్టే మాటలు చెప్తూ ఉంటాడు. అటువంటి ఆయన ఏం చేస్తాడో సరే అస్సలు పట్టించుకోడు. ఇది మాట్లాడుకుని వెళ్ళిపోతాడు అనుకుంటాడు. అందుకని ఒకవేళ అయ్యే మాటలు తీసుకుని మనసు గాయపెట్టుకుని వారిని అడిగి వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగింది అనుకోండి, దేవుడి దృష్టిలో యోబు యథార్థవంతుడు అవుతాడా? ఎంత మాత్రం కూడా అవడు. ఆయన లక్షణాలు మీరు కలిగి ఉండాలంటాడు. యోబుని ఒక మాదిరిగా మనకు ఇచ్చి ఉన్నాడండి. మనము కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో తెలుసండి? అమ్మా మీరు చెడుతనమును విసర్జించండి, ఒక యోబులాగా ఉండండి, మిమ్మల్ని రెండంతలు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాగే యోబులాగా మీరు యథార్థవంతులుగా ఉండండి, మిమ్మల్ని కూడా రెండంతలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాగే ఆయన అంటున్నాడు న్యాయవంతులుగా ఉండండి, ఎప్పుడు కూడా న్యాయమే మనం జరిగించాలి. అలా ఉన్నట్లయితే మిమ్మల్ని నేను రెండంతలు ఆశీర్వదిస్తాను అంటాడు. యోబు వలె నిత్యము అరుణోదయంలో లేచి ప్రార్థన చేసేవారిగా ఉండండి, మిమ్మల్ని నేను రెండంతలు ఆశీర్వదిస్తాను అంటున్నాడండి. యోబు ఏం చేశాడో తెలుసండి? శ్రమలో కూడా దేవునికి ప్రార్థన చేశాడండి. కష్టం వచ్చినప్పుడు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని రెండంతలు బ్లెస్ చేస్తానని చెప్తున్నాడండి. ఆయన అంటున్నటువంటి మాట, నాకు మేలు చేసే గుణము కలిగినటువంటి వాడే యోబు. అవును, మీరు కూడా ఎదుటి వారి కష్టంలో ఉన్నట్లయితే మీరు మేలు చేయండి, సహాయం చేయండి, మిమ్మల్ని నేను రెండంతలు ఆశీర్వదిస్తాను అంటాడు. అంతేకాదండి, ఓర్పు కలిగి ఉన్నాడు యోబులాగా.
దూషించకండి ఎంత మాత్రం కూడా. నువ్వు ఓర్పు కలిగి ఏ సమస్య వచ్చినా సరే నువ్వు ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఓర్పు నిన్ను ఎక్కడ తీసుకెళ్తా తెలుసండి? ఆశీర్వాదం వైపు తీసుకెళ్తారు. నేను రెండంతలు ఆశీర్వదించాలా అయితే ఓర్పు కలిగి ఉండమంటాడు. అంతే కదండి, తన స్నేహితుల కొరకు, అంటే మన తోటి స్నేహితులు ఎవరైనా కష్టంలో ఉన్నారా, బాధలో ఉన్నారా, వారి కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక మనము రెండంతలు ఆశీర్వదించబడతామండి. అంతే కదండి, ఆదరణ అనేటటువంటి మాటలు ఎంత మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. నేను బాధ పెడుతున్నారా, నేను గాయపరుస్తున్నారా, అది మాటలు అస్సలు పట్టించుకోకండి. అలా పట్టించుకోకుండా నువ్వు ముందుకు కొనసాగిపోయావనుకో రెండంతల ఆశీర్వాదం పొందుకో. యోబును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంత గొప్ప దేవుడు అండి. మనకి రెండు అంశాలు ఈ రోజున మేము మధ్య పెట్టి ఉన్నాం. మనం ఆత్మీయ క్రైస్తవుడు ఆత్మీయ జీవితంలో విఫలము చెందినటువంటి కొన్ని మాటలు మీకు తెలియపరిచి ఉన్నాం. ఎందువల్ల విఫలం చెందుతాం? రెండవది ఏంటంటే ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటే మనం ఆశీర్వదించబడతామో కూడా తెలియపరిచారు. ఈ రెండు మాటలను కూడా మన హృదయంలోకి తీసుకొని ఆ మాటల ప్రకారం నడుచుకోవాలని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. యోబు వలె మేము ఉంటానికి కృప చూపించండి అయ్యా. ఒకవేళ నీకు అయోగ్యమైనటువంటి క్రియలు మేము ఏమైనా చేస్తున్నట్లయితే, ప్రార్థన లేనటువంటి జీవితం మాలో ఉన్నట్లయితే ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభువా. దేవా, నిన్ను ప్రకటించకుండా ఇంతవరకు ఉన్నాం తండ్రి. ఒకవేళ ప్రకటించలేనటువంటి వారి శ్రమని చెప్పిన వాక్యం ద్వారా మాట్లాడవు ప్రభువా. దేవా, మేము నిన్ను ప్రకటించే వారిగా ఉంటానికి కృప చూపించండి అయ్యా. మేము తండ్రి ప్రభా ఆత్మీయ ఆశీర్వాదాల కంటే లోకంలో ఉన్న ఆశీర్వాదాల వైపుకు వెళ్తున్నాం. ఆ విధంగా కాకుండా ప్రభా నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు కొనుక్కోవటానికి దేవా అటువంటి ఓర్పుని, సహనాన్ని మాకు దయచేయండి తండ్రి. క్రమం లేని జీవితాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. క్రమం కలిగినటువంటి జీవితాలు జీవించడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా, నీ మాటలకు మేము లోబడలేకపోతున్నాం తండ్రి. మేము లోబడే మనసును మాకు దయచేయండి ప్రభా. అయ్యా దేవా, నీ అందు భయం లేకుండా ఉంటున్నాం తండ్రి. భయం కలిగి ఉంటా కృప చూపించండి. మీరే సహాయం చేయమని, ఒక యోబు వలె నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉండటానికి నీ కృప చూపించమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున పేరటానికి వేడుకుంటున్నాం తండ్రి. చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు,